ఇంకొకటి ఏంటంటే మీరు చెప్పింది కరెక్టే. తెలీదు అన్నదానికి నేను ఒప్పుకోను. ఎందుకంటే ప్రతి గవర్నమెంట్ స్కూల్స్‌లో మీరు ఎక్కడన్నా ఏ స్టేట్ అన్నా చూసుకోండి. నేను నా స్టేట్ గురించి మాట్లాడుతున్నా. నా తెలుగు స్టేట్స్ తెలంగాణ, ఆంధ్ర గురించి మాట్లాడుతున్నా. ఎటువంటి గవర్నమెంట్ స్కూల్స్‌లో చూసుకోండి ఒక సిమెంట్ కోర్ట్, బాస్కెట్‌బాల్ కోర్ట్ అనేసి ఉంటుంది. డామ్ షూర్‌గా ఉంటుంది. ఓకే. కానీ నో వన్ విల్ యూజ్ ఇట్. మీరన్నట్టు అది దేంట్రా అనేసి అంటే చెప్తారు. ఏంటిది బాస్కెట్‌బాల్ రా అనేసి. ప్లేయర్స్ ఎర్రా అంటే లేరు. కోచెస్ ఎర్రా అంటే లేరు. నిజంగా కోచింగ్ ఇచ్చేటోళ్ళు లేరా మన ఆంధ్ర స్టేట్స్‌లో? అండ్ నెక్స్ట్ జనరేషన్‌కి ఆ గేమ్‌ని ఎవరు టీచ్ చేస్తారు? కరెక్ట్. నో వన్ కదా. లైక్ మీలాంటి పెద్ద ప్లేయర్స్ మీరు ఒక ఇనిషియేట్ తీసుకోవాలి. లైక్ పుట్టింగ్ ఏంటంటే సమ్ అవేర్నెస్ ఇన్ ద పీపుల్. అంటే పేరెంట్స్‌లోనే మెయిన్ పేరెంట్స్‌లో తీసుకోవాలి. ఎందుకంటే నేను 2-3 పోడ్కాస్టులు చేసినప్పుడు డిఫరెంట్ స్పోర్ట్స్ పర్సనాలిటీస్ తోటి పోడ్కాస్ట్ చేసినప్పుడు వాళ్ళు అన్నది ఒకటే. లైక్ పేరెంట్స్ వచ్చి, సార్ మా పిల్లవాడికి కొంచెం క్రికెట్ నేర్పియండి సార్, పైసలు ఎంతైనా పర్వాలే, క్రికెట్ నేర్పియండి సార్. వై ఓన్లీ క్రికెట్? ఫస్ట్ అవేర్నెస్ అనేది పేరెంట్స్ని తీసుకురావాలి. కరెక్ట్. ద మెయిన్ స్టెప్ మీరు తీసుకురావాలి. మీ ఫార్మర్ ప్లేయర్స్ ఎవరైతే హై లెవెల్లో సిచ్యువేట్ అయ్యి ఉన్నారో మీరు తీసుకురావాలి. మీరు అన్నారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ అవుతుంది. వై కాంట్ బాస్కెట్బాల్కి ఎందుకు బిల్డ్ అవ్వట్లేదు? ఎందుకంటే ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ స్పోర్ట్ స్టేట్ అసోసియేషన్స్ ఉన్నాయి, ఫెడరేషన్ నుంచి వీళ్ళకి ఫండింగ్ వస్తుంది. ఫండింగ్ రాకుండా అయితే ఏ అసోసియేషన్, ఏ ఫెడరేషన్ ఏది కూడా రన్ కాదు నా ఉద్దేశంలో. అంటే ఈ ఫండింగ్ అంతా కూడా ప్రాపర్ వేలో ఖర్చు పెట్టట్లేదు అంటారా? yes definitely. అది మెయిన్ రీజన్. Yeah. ఓకే. అవేర్నెస్ తీసుకురావాలంటే మెయిన్ అక్కడ కట్టడి చేయాలి. అది నాట్ అన్ ఈజీ టాస్క్. Not an easy task. Funds will not reach to the end. మధ్యలో సెకండ్ హ్యాండ్స్ ఉంటాయి ఆ ఫండ్స్ గుంజుకోనికి. సో అది ఎండ్ దాకా పోదు ఆ ఫండ్స్. ఓకే. అండ్ కరెక్ట్ యూజ్ అవ్వదు మార్కెటింగ్కి కానీ లేకపోతే అథ్లీట్ మోటివేషన్కి కానీ. ఓకే. ఇప్పుడు అథ్లీట్ ఆడతాడు, ఆడి కొన్నిసార్లు ఆయననే డబ్బులు కట్టాడు. కొన్ని సిచ్యువేషన్స్ నేను ఫేస్ చేసిన, నేనే డబ్బులు పెట్టినా నా నేషనల్స్ ట్రావెల్కి. ఓకే. అట్లా యాక్చువల్లీ ట్రావెలింగ్ హ్యాస్ టు బి డన్ బై ద ఫెడరేషన్. ఓకే. ద గవర్నమెంట్. ఇట్ హ్యాస్ బీన్ డన్. బట్ కొన్ని సిచ్యువేషన్స్ ఉండే, కానీ మన ఫెడరేషన్ దాకా పైసలు రాలే, మన అసోసియేషన్ దాకా రాలే, ఫండ్స్ మధ్యలో వెళ్ళిపోయినాయి. ఓకే. కొన్ని ప్లేయర్ ఎంత అని పైసలు పెడతాడు, పేరెంట్స్ ఎంత అని సపోర్ట్ చేస్తారు. అవును కదా. అవును. అయితే ఒక మోటివేషన్ ఇన్సెంటివ్ ఉండాలి అథ్లీట్కి టు మూవ్ ఫార్వర్డ్. అందుకే మనది ఫైనల్గా మైండ్ సెట్ ప్రాబ్లం వస్తుంది ఈవెన్ పేరెంట్స్కి. ఈ సర్టిఫికేట్ తీసుకురానా, గవర్నమెంట్ జాబ్ అప్లై చేసుకో, జాబ్ ఎక్కువ, బాస్కెట్బాల్ అయిపోతుంది అంతే. బాస్కెట్బాల్ ఇస్ ఆల్ దట్ మచ్. జస్ట్ టు రీచ్ వన్ లెవెల్, స్మాల్ లెవెల్, గవర్నమెంట్ జాబ్, కాలేజ్, ఓవర్, క్లోజ్ అంతే. సో దెర్ ఇస్ నాట్ మచ్ ఫండ్స్ రీచింగ్ ద ప్లేయర్స్, దెర్ ఇస్ నాట్ మచ్ ఇన్సెంటివ్స్. ఇప్పుడు క్రికెట్ ప్లేయర్స్ ఆర్ పేడ్ అలాట్, దే ఆర్ పేడ్ ఇన్ క్రోర్స్. బాస్కెట్బాల్ ఇన్ ఇండియా ఇప్పుడు గ్రో అవుతుంది, ఇప్పుడు స్టార్ట్ అయినాయి, లీగ్ స్టార్ట్ అయినాయి, గ్రో అవుతలేదని. కానీ అంత క్విక్ రేట్లు అవుతలేదు. ఎందుకంటే మనం ఇఫ్ యూ హ్యావ్ టు కీప్ అప్ టు ఇంటర్నేషనల్ లెవెల్స్ ఆఫ్ స్పోర్ట్, చాలా క్విక్ గ్రోత్ ఉండాలి. ఓకే. అంత క్విక్ గ్రోత్ లేదు మన దగ్గర. లీగ్ స్టార్ట్ అవుతున్నాయి, ప్లేయర్స్ ఆర్ నాట్ పేడ్ సో మచ్, అండ్ పేరెంట్స్ కెనాట్ అఫోర్డ్ సో మచ్ టు కీప్ పుట్టింగ్ ఇన్. సో to start all of this, I think there has to be more leagues. Solution దీనికైతే to bring in more coaches from abroad, to bring in more talent identification in basketball. ఇప్పుడు పిల్లలను కూడా ఐడెంటిఫై చేయాలంటే టాలెంట్ ఐడెంటిఫికేషన్ ఉండాలి.